మరి ఏ ఎగ్జామ్‌కైనా ఓల్డ్ పేపర్స్ అనేటివి మనకు ప్రామాణికం. వాటిని ఆధారంగా చేసుకొని ఆ పాత ప్రశ్న పత్రాల్లోని క్వెషన్స్‌ని మనం గనక ఒకసారి చూసినట్లయితే చాలా సార్లు మరి ఆ మోడల్ తెలుస్తుంది. దాంతో పాటు కొన్నిసార్లు అవే క్వెషన్‌లు రిపీట్ అవుతున్నవి. సో, ఇవి మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయని మరి తెలంగాణ టెట్ 2024కి సంబంధించినటువంటి అన్ని పేపర్ల నుంచి సైకాలజీని తీసుకొని ఒక 2, 3 వీడియోల్లో మనం ఒకే దగ్గర చేర్చుకొని డిస్కస్ చేద్దాం. సో, ఈరోజు మనం తీసుకున్నట్టయితే ఒకటో క్వెషన్. ఏ పిల్లవాడైనా వికాసం చెందుతున్నప్పుడు సాధారణంగా అరచేతులు, వేళ్లను ఉపయోగించే కన్నా ముందు చేతులను కదిలిస్తాడు. కింది వికాస సూత్రాల్లో ఒకటి దీన్ని ప్రతిబింబించదు అంటుండు. కింది దాంట్లో ఒకటి ప్రతిబింబించదు. సో, ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళు ఇచ్చిన ఉన్నటువంటి పేపరే. ఒకటి వైయక్తిక భేదాలు ఒకటి చూడండి. 2 వికాసం ఏకరూపంగా సాగే సూత్రం. వికాసం సమీప దూరస్థ దూరంలో జరుగుతుంది. వికాసం సాధారణ నుంచి నిర్దిష్ట ప్రతిస్పందన దిశగా సాగుతుంది. సో, ఆన్సర్ ఈస్ వైయక్తిక భేదాల సూత్రం. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 2 తీసుకుంటే శరీర ధర్మ మార్పుల వల్ల కలిగే భావాలను ఇలా అంటారు. ఫీలింగ్స్ క్యారెక్టరైజ్డ్ బై ద సైకలాజికల్ చేంజెస్ ఆర్ టర్మ్డ్ యాజ్. సో, ఆన్సర్ గెస్ చేయండి. ఇక్కడ ఆప్షన్లు వీళ్ళు ఆల్రెడీ కీ ఇచ్చిండు కనుక రైట్ మార్క్ కనబడుతుంది ఇక్కడ. సో, ది ఆన్సర్ ఈస్ ప్రత్యక్షం, ప్రజ్ఞ, ఊహ, ఎమోషన్స్. ఆన్సర్ ఈజ్ ఉద్వేగాలు. థర్డ్ క్వెషన్ తీసుకుంటే వికాస కృత్యాల జ్ఞానం దీనికోసం ఉద్దేశించింది కాదు అంటుంది ఇక్కడ. ది నాలెడ్జ్ ఆఫ్ డెవలప్మెంటల్ టాస్క్ ఈజ్ నాట్ మీంట్ ఫర్. దీనికోసం కాదు. మరి దేనికోసం కాదు అని అంటే ఇక్కడ తీసుకోండి. మరి ఇది అవును అన్నట్టు. దీనికోసం కాదు అంటే అవును అన్న వాటిని గుర్తుపెట్టుకోండి. వీటిపైన మరి ఇంకో రకంగా కూడా క్వెషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక. సో, ఇది తల్లిదండ్రులకు సామాజిక నిబంధనలు, అంచనాలకు అనుగుణంగా వారి పిల్లల అభివృద్ధిని తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఏది? వికాస కృత్యాల జ్ఞానం. అంటే నాలెడ్జ్ ఆఫ్ డెవలప్మెంట్ టాస్క్. నాలెడ్జ్ ఆఫ్ డెవలప్మెంటల్ టాస్క్ గురించి తెలుసుకోవడం వల్ల. ఇది కాదు అంటుండు. సో, కాదు అన్నదాన్ని వదిలిపెట్టండి ఇక మరి. సరైన వికాసానికి కావాల్సిన అనుభవాలను అందించడంలో ఉపాధ్యాయులకు సహాయం చేస్తాయి అవి. మరి పిల్లల వయసుకు తగిన పనులు నేర్చుకోవడానికి అవసరమయ్యేటువంటి వైఖరిని పెంపొందించడంలో కూడా సహాయపడతాయి. ఏవి? ఈ వికాస కృత్యాలకు సంబంధించినటువంటి జ్ఞానం. నాలెడ్జ్ ఆఫ్ డెవలప్మెంటల్ టాస్క్స్. సో, కానిది ఏది అంటే రెండవది. నెక్స్ట్ క్వెషన్ తీసుకుంటే ఫోర్త్ క్వెషన్. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నొక్కి చెప్పనిది అంటుండు ఇక్కడ. సో, చాలాసార్లు నాటని అడగడం జరుగుతుంది. నాట్ను బాగా అబ్జర్వ్ చేయండి ఆన్సర్ చేసేటప్పుడు. కొన్నిసార్లు మిస్ అవుతాం తెలిసిన క్వెషన్ కూడా. సో, కానిదేది అంటుండు ఇక్కడ. కానిదేంది? అనుకరణ, ఆవిష్కరణ, శిశు కేంద్రీకృత అభ్యసనం, ఉత్తేజపరిచే పరిసరం. సో, దీనిలో మరి కానిదేంది అంటే అనుకరణ. పియాజేకు సంబంధించినటువంటిది. ఆయన వికాసం నొక్కి చెప్పనిది. నొక్కి చెప్పినవి ఏంటి? ఇవి గుర్తుపెట్టుకోండి. వీటిపైన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఇవన్నీ తెలిసినప్పుడే మరి కాదు అనేది ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నొక్కి చెప్పినటువంటి ఏంటి? ఆవిష్కరణ అభ్యసనం గురించి చెప్పింది. శిశు కేంద్రీకృత అభ్యసనం గురించింది. ఉత్తేజపరిచే పరిసరం గురించి కూడా చెప్పడం జరిగింది. క్వెషన్ నెంబర్ 5 తీసుకుంటే తన స్నేహితులచే మాంసాహారం తినమని బలవంతం చేయబడిన ఒక అమ్మాయి తాను కుటుంబ నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయదనే తన తల్లిదండ్రుల నమ్మకాన్ని భంగపరచకూడదనుకొని నిరాకరిస్తుంది. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ అమ్మాయి ఈ నైతిక వికాస దశ లోపల ఉంది అంటుంది ఇక్కడ. సో, ఇక్కడ ఏమవుతుంది? తల్లిదండ్రుల నమ్మకాన్ని భంగపరచకూడదనుకొని మాత్రమే నిరాకరిస్తుంది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో, ఆన్సర్ చేయండి. 6th స్టేజ్ 6వ దశ, 4వ దశ, 3వ దశ, 2వ దశ. సో, ఇది ఆన్సర్ ఈజ్ 3వ దశ. నెక్స్ట్ క్వెషన్ తీసుకుంటే క్వెషన్ నెంబర్ 6 తీసుకుంటే ఒక వ్యక్తి మానసిక వయస్సు 15 మరియు ప్రజ్ఞాలబ్ధి 75. అతని వాస్తవిక వయస్సును లెక్కించండి అంటుంది ఇక్కడ. సో, MA/CA × 100 అని ఉంటుంది కదా. సో, దాన్ని మార్చి దీన్ని సాధించవచ్చు. సో, ఆన్సర్ కామెంట్ చేయండి. సో, 50, 18, 10, 20. సో, 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి మానసిక వయస్సు అంటే MA 15 మరి CAని కనుక్కోమంటుండు. ప్రజ్ఞాలబ్ధి 75. 75 ఈజ్ ఈక్వల్ టు 15/CA అంటుండు ఇక్కడ. CAని కనుక్కోవడం
ఆ సూత్రం ద్వారా సాధించండి. నెక్స్ట్ తీసుకుంటే స్కూల్ పోటీకి సిద్ధమవుతున్న తన కూతురుతో వేణు ఇలా అన్నాడు. పోటీని గెలుచుటకు శ్రద్ధగా తయారవు. అది నీకు మంచి పేరును తెస్తుంది. వివిధ వనరుల నుండి సంబంధిత సమాచారాన్ని సేకరించు. నీవు గెలవకపోయినా పర్వాలేదు. కానీ నీ ప్రయత్నం తెలియాలి అని చెప్తుండే ఇక్కడ. కూతురుకు అడ్వైజ్ చేస్తుండే ఇక్కడ తండ్రి. మరి వేణు ఏ విధమైనటువంటి తండ్రి అని అంటుండే ఇక్కడ. సో అనుమతిపూర్వక, జోక్యరహిత, అధికారయుత, నిరంకుశ. దీన్ని ఇంగ్లీష్లో చూసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో పర్మిసివ్, అన్ఇన్వాల్వ్డ్, అథారిటేటివ్. సో అథారిటేరియన్ అంటుండు. ఆన్సర్ ఇక్కడ ఏమి ఇచ్చిండు? అధికారయుత, అథారిటేటివ్, అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి తండ్రి అన్నట్టు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 8 తీసుకుంటే ఒక పరిశోధకుడు పిల్లల ఆత్మవిశ్వాసంపై తల్లిదండ్రుల పెంపక శైలిల ప్రభావాన్ని అధ్యయనం చేయాలనుకున్నాడు. ఒక పరిశోధకుడు ఏమనుకున్నాడంటే పిల్లల ఆత్మవిశ్వాసం మీద తల్లిదండ్రుల పెంపకము యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోవాలనుకున్నాడు. సో క్రింది వాటిలో ఒకటి జోక్యచరం. దాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ జోక్యచరం ఏంటిది? తల్లిదండ్రుల పెంపక శైలి అవుతుందా? పిల్లల ఆత్మవిశ్వాసం అవుతుందా? మరి పిల్లల వయస్సు, అధ్యయనం యొక్క ఉద్దేశం. సో ఇక్కడ పిల్లల వయస్సు అనేది ఏమవుతుంది ఇక్కడ? జోక్యచరం అవుతుంది. ఇంటర్వీనింగ్ వేరియబుల్ అంటారు దీన్ని. దీన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే బండూరా ప్రకారం ప్రవర్తనను మలుచుకొనుటకు ఒక ముఖ్యమైన విధానం. అకార్డింగ్ టు బండూరా అన్ ఇంపార్టెంట్ టెక్నిక్ టు మౌల్డ్ బిహేవియర్ ఈజ్. బండూరా అనుసరించి అంటుండే ఇక్కడ. సో పనిషింగ్, శిక్షించడమా, మోడలింగా, బోధించడమా, ఆదేశించడమా? సో ఆన్సర్ ఈజ్ మోడలింగ్. సో బండూరా సిద్ధాంతం అంటేనే అనుకరణ సిద్ధాంతం. ఎవరినొకరిని మోడల్గా తీసుకొని అనుకరించడం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ప్రణాళిక చేయబడిన కృత్యాలు వీటిపై దృష్టి పెట్టాలి. యాక్టివిటీస్ ప్లాన్డ్ ఫర్ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ షుడ్ ఫోకస్ అని. మరి ప్రైమరీ స్కూల్ కొరకు చేసినటువంటి యాక్టివిటీస్ దేని మీద ఫోకస్ చేయాలి? కాగ్నిటివ్ లెర్నింగ్ ఓన్లీ, మరి అంటే చలనాత్మక అభ్యాసమా, సంజ్ఞానాత్మక, భావాత్మక, మరి చలనాత్మక అభ్యసనం అని చెప్తుండే ఇక్కడ. మిగిలినవి కూడా చూద్దాం. సంజ్ఞానాత్మక అభ్యసనం మాత్రమే, భావాత్మక అభ్యసనం మాత్రమే అంటుండే ఇక్కడ. సో ది ఆన్సర్ ఈజ్ కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ మోటార్ డెవలప్మెంట్ అంటుండే ఇక్కడ. చలనాత్మక, స్పెల్లింగ్ మిస్టేక్ కాకుండా. సో సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు చలనాత్మక అభ్యసనం, ఈ మూడింటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎవరు? ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ప్రణాళిక చేసేటప్పుడు ఈ కృత్యాల మీద పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 11 తీసుకుంటే పిల్లల అభ్యసన ప్రక్రియ లోపల అనుసరించాల్సిన సోపానాల సరైన క్రమాన్ని గుర్తించండి అంటుండే ఇక్కడ. పిల్లల అభ్యసన ప్రక్రియలో అనుసరించాల్సిన సోపానాల సరైన క్రమం. అభ్యసన ప్రక్రియ సోపానాల సరైన క్రమం గుర్తించండి. ఒకటి ఫస్ట్ రైట్ ఆన్సర్ అయింది. అవధానం, అభిరుచి, ప్రేరణ, అభ్యసనం, కొనసాగింపు. సో ఇక్కడ అటెన్షన్, ఇంట్రెస్ట్, మోటివేషన్, లెర్నింగ్, సస్టెనెన్స్, ఇది ఆన్సర్. 12 తీసుకుంటే మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. లక్ష్మి బాల్యం లోపల అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నది కనుక ఆమెకు జానపద పాటలు తెలుసు. ఆమె కుమార్తె కొన్ని జానపద పాటలు నేర్పించమని అడిగినప్పుడు తనకు వాటిలో చాలా వరకు గుర్తుకు రాలేదు. మరి ఈ సందర్భంలో విస్మృతికి కారణాన్ని ఆపాదించవచ్చు. బాల్యం లోపల మరి ఆమె కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొంది కనుక ఆమెకు పాటలు తెలుసు, కానీ కూతురు అడిగినప్పుడు గుర్తుకు రాలేదు. ఈ విస్మృతికి కారణాన్ని ఆపాదించవచ్చు. అంటే ది రీజన్ ఫర్ ఫర్గెటింగ్ ఇన్ దిస్ కేస్. దేనికి కారణం ఏంటి? దమనమా, అనుపయోగమా, ఎంపికతో విస్మృత, నిల్వ వైఫల్యమా? నిల్వ వైఫల్యం అనేది ఏం లేదు కనుక డిస్యూజ్. చాలా చిన్నప్పటి కనుక ఇక్కడ యూజ్ చేయలేదు కనుక చాలా రోజుల తర్వాత ఉపయోగించకపోవడం వల్ల మర్చిపోయింది. విస్మృతికి కారణం. క్వశ్చన్ నెంబర్ 13 తీసుకుంటే క్రింది వాటిలో ఒకటి
బోధన, అభ్యసనాల మధ్య సంబంధం యొక్క సరైన వ్యక్తీకరణ కాదు అంటాడు. మళ్ళీ ఇక్కడ కాదు అనేది బాగా అబ్జర్వ్ చేసుకోండి. క్రింది వాటిలో ఒకటి బోధన, అభ్యసనాల మధ్య సంబంధం యొక్క సరైన వ్యక్తి కాదు. ఈ రెండింటి మధ్య సంబంధానికి సంబంధించినటువంటిది కాదు అంటుండే ఇక్కడ. సో, ఇక్కడ కాదు అన్నదాన్ని మరి బోధన క్రియాత్మక ప్రక్రియ, అభ్యసనం నిష్క్రియాత్మక ప్రక్రియ అంటుండు. మరి ఒకటి క్రియాత్మకం, అభ్యసనం అనేది నిష్క్రియాత్మకం అనడానికి ఇది తప్పు. సో, మరి ఈ బోధనకు, అభ్యసనకు సంబంధానికి సంబంధించినటువంటి సరైన వాటిని మనం తెలుసుకుందాం. సో, ఇక్కడ మనకు ఆన్సర్ తెలిసినంత మాత్రాన కాదు. ఎందుకంటే వీటిని చూసుకుంటే మళ్ళీ ఇలాంటి క్వెషన్ ఎప్పుడు వచ్చినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బోధన అనేది జ్ఞానాన్ని పంచడం, అభ్యసనం అనేది జ్ఞాన సముపార్జన. ఓకే. బోధన అనేది సమాచారాన్ని అందించడం, అభ్యసనం అనేది సమాచారాన్ని గ్రహించడం. బోధన అనేది సామగ్రిని అందించడం, లెర్నింగ్ అనేది సామగ్రిని వినియోగించడం. సో, ఇవి ఈ 4 గుర్తుపెట్టుకోండి. వీటిపైన కూడా మరోసారి క్వెషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక వాటిని చూద్దాం. క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి సాంఘిక, సాంస్కృతిక కారకాలు ఏవి? ఈ క్రిందున్న వాటి ఏవైతే ఉన్నాయో అవి అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి సాంఘిక మరియు సాంస్కృతిక కారకాలు అంటుండే ఇక్కడ. సో, కుటుంబ నిర్మాణం, సాంఘిక ఆర్థిక స్థితి, భాషా భౌగోళిక స్థితి. సాంఘిక మరియు సాంస్కృతిక ప్రభావం అభ్యసనం మీద. సో, ది ఆన్సర్ ఈజ్ ఏబిసిడి అన్నీ. భౌగోళిక పరిస్థితులు కావచ్చు, భాష కావచ్చు, సాంఘిక ఆర్థిక పరిస్థితి కావచ్చు, కుటుంబ నిర్మాణం. సో, ఇక్కడ సాంఘిక, సాంస్కృతిక రెండని అడగడానికి ఇవన్నీ కవర్ అవుతున్నవి. క్వశ్చన్ నెంబర్ 15 తీసుకుంటే క్రింది వాటిలో సమ్మిళిత తరగతిలో అందుల అవసరాలను తీర్చుటకు ఉపయోగించకూడనిది అంటుండే ఇక్కడ. సమ్మిళిత విద్య లోపట, ఆ సమ్మిళిత తరగతి లోపట ఎవరైతే అంధులు ఉన్నారో వాళ్ళ అవసరాలను తీర్చడానికి ఉపయోగించకూడనిది అంటుండు. సరే, మరి ఉపయోగించుకునేది చూద్దాం. చిత్రాలు ఉపయోగించకూడదు, ఎందుకంటే వారికి కనబడవు అన్నాం. మరి ఉపయోగించాల్సిన ఏంటి? ప్రత్యేక వ్రాతప్రతి, స్పెషల్ స్క్రిప్ట్ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ స్క్రైబ్, లేఖరి. థర్డ్ ఆడియో టేపులు, వినడం ఈజీ కనుక ఇవన్నీ ఇవ్వాలి. అంటే ఆడియో టేపులు, లేఖరి, ప్రత్యేక వ్రాతప్రతులు చిత్రాలు యూజ్ చేయకూడదు అందులోకి. ఓకే, కొన్ని సింపుల్గా ఉన్నవి కానీ తప్పకుండా క్వశ్చన్ పేపర్లో వెయిటేజ్లో టఫ్ ఉంటాయి, మరి వెరీ ఈజీ కూడా ఉంటాయి, నార్మల్ ఎక్కువ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 16 తీసుకుంటే అభ్యాసకులు అన్వేషించినప్పుడు, అనుభవించినప్పుడు మరియు స్వేచ్ఛగా వ్యక్తీకరించినప్పుడు అభ్యసించుటకు వారికి మంచి ప్రేరణ లభిస్తుందనే నమ్మే ఉపాధ్యాయుడు ఈ అభ్యసన పద్ధతిని ఎక్కువగా ఎంచుకుంటాడు అంటుంది ఇక్కడ. సో, అభ్యాసకులు అన్వేషించినప్పుడు లేదా అనుభవించినప్పుడు లేదా స్వేచ్ఛగా వ్యక్తీకరించినప్పుడు మరి అభ్యసించుటకు వారికి మంచి ప్రేరణ లభిస్తుంది అని నమ్మేటువంటి ఉపాధ్యాయుడు ఈ టైం లోపల మరి ఈ అభ్యసన పద్ధతిని ఈయన ఎక్కువ యూజ్ చేస్తాడట. సో, ఏంటి? కృత్యాధార అభ్యసనం, పరిశీలన, ప్రదర్శన, ఉపన్యాసం కాదు. ఈ కింద ఇచ్చినటువంటి ఫస్ట్ ఉపన్యాసం, ప్రదర్శన, పరిశీలన రిలేటెడ్ లేవు. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, కృత్యాధార అభ్యసనం ద్వారా మాత్రమే అభ్యాసకులు అన్వేషించడానికి మరియు అనుభవించడానికి మరియు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. సో, చాలా వరకు కూడా వీటిని అప్లైడ్ క్వశ్చన్లు ఎక్కువ అడగడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ పేపర్ కనుక చూస్తే. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి వీటిని. సో, ఆన్సర్ కామెంట్ చేయండి అవసరమైతే. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఒకవైపు అభ్యసన వనరులను వాటి ఉదాహరణలతోటి, టెక్నాలజీ అన్నాడు. ఇక్కడ టెక్నాలజీకి సంబంధించింది ఏముంది ఇక్కడ? మరి స్వీయ, సెల్ఫ్, కమ్యూనిటీ, ప్లే, ఆట. సో, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే A4 అనుకుంటుండు. అంటే ఆట అంటే ఇసుకలో ఆకారాలను తయారు చేయడం ఆట. ఓకే. B1 సమాజం అంటే ఏంటిది? అమ్మడం మరియు కొనడం గురించి తెలుసుకున్నటకు మార్కెట్కి వెళ్ళడం, అంటే సమాజంలోకి, కమ్యూనిటీలోకి వెళ్ళడం. తర్వాత C2 సెల్ఫ్ అంటే మాన్యువల్ను చదివి మంచాన్ని అమర్చడం, రెడీమేడ్గా వచ్చినట్టు అనుకోరండి. ఒక కార్ట్ని అసెంబ్లీ చేయడం అన్నట్టు చదువుకుంటూ.
సెల్ఫ్‌గా. నెక్స్టు డి ఈజ్ ద 3. ఏంటి ఇక్కడ? టెక్నాలజీ అంటుండు ఇక్కడ. ఏముంది? దత్తాంశ సేకరణ కోసం సెర్చ్ ఇంజిన్‌ను ఉపయోగించడం. టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం గనక ఇది. సో, కాదు అనే క్వెషన్‌లు, ఈ జతపరచుడు క్వెషన్‌లు కూడా ఎక్కువ వస్తున్నాయి. పూర్తి అవగాహన మనకు అన్ని టాపిక్‌ల మీద ఉంటేనే ఇవి చేయడం ఈజీ అవుతది. సో, మరి సైకాలజీకి సంబంధించినటువంటి అన్ని టాపిక్‌ల పైన కాన్సెప్ట్‌లు మీకు క్లియర్‌గా అర్థమయ్యేటట్టు ప్రాక్టీస్ బిట్లు మన ఛానల్‌లో ఉన్నవి. తప్పకుండా వాటిని ఛానల్‌కి వెళ్లి చూడండి. మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. సో, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం దీనిపైన కూడా స్పెషల్ వీడియో ఉంది. ప్రకారం ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళిక, మూల్యాంకన విధానాలను నిర్దేశించేది ఏది? ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యకు సంబంధించి విద్యా ప్రణాళిక, మూల్యాంకన విధానాలను నిర్దేశించేది ఏది? మరి విశ్వవిద్యాలయాల, ఎన్‌సీఈఆర్‌టా, భారత ప్రభుత్వమా? కాదా? ఈ ఆన్సర్ ఇది ఏమంటుండు? సముచిత ప్రభుత్వంచే పేర్కొనబడినటువంటి అకాడమిక్ అథారిటీ అంటే ఆన్సర్ ఏంది? ఇది ఇంగ్లీష్‌లో ఈజీగా ఉన్నట్టుంది. అకాడమిక్ అథారిటీ స్పెసిఫైడ్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఒక కరెక్ట్ గవర్నమెంట్ చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక అకాడమిక్ అథారిటీ. సో, ఇది మరి విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానాలను నిర్దేశించడం జరుగుతుంది. ఆర్టీఈ 2009 ప్రకారం. క్వెషన్ నంబర్ 19 ఎన్‌సీఎఫ్. సో, ఎన్‌సీఎఫ్ పైన కూడా అంటే సైకాలజీలో ఉన్నటువంటి ఈ ఎన్‌సీఎఫ్, ఆర్టీఈ మరియు ఆర్‌పీడబ్ల్యూడీ వీటన్నిటిపైన వేరువేరుగా వీడియోలున్నవి మన దగ్గర. సో, తప్పకుండా వాటిని చూడండి. పూర్తి అవగాహన వస్తుంది. ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం బహుభాషత్వం మల్టీలింగ్విజంను ఏమనాలి? మల్టీలింగ్విజంను భాషా ఉపాధ్యాయుడు అడ్డంకిగా పరిగణించాలి, భాషా ఉపాధ్యాయుడు విస్మరించాలి, భాషా ఉపాధ్యాయుడు వనరులుగా ఉపయోగించాలి, అంగీకరించకూడదు. అన్నీ నెగెటివ్ ఉన్నాయి. ఈజీగానే గుర్తుపట్టొచ్చు. సో, భాషా ఉపాధ్యాయుడు ఒక రిసోర్స్ లాగా వాడుకోవాలి దీన్ని. దేన్ని? మల్టీలింగ్విజం అనేటువంటిది. బహుభాషత్వాన్ని ఒక వనరుగా ఉపయోగించడం నేర్చుకోవాలి భాషా ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వెషన్. దాదాపు క్వెషన్‌లన్నీ కొంచెం లెంతీగా ఇవ్వడం జరిగింది. మరియు ఇండైరెక్ట్‌గా, అప్లైడ్‌గా అడగడం జరిగింది. అదనపు మద్దతు వారి ప్రాథమిక సామర్థ్యాలను మెరుగుపరుస్తుందనే భావనతో ఒక ఉపాధ్యాయుడు పాఠశాల సమయం తర్వాత తక్కువ సాధన గల వారికి లోప నివారణ తరగతులు నిర్వహించారు. ఉపాధ్యాయుని యొక్క చలనాత్మక చర్యను గుర్తించండి. అదనపు మద్దతు కోసం ఏం చేసిండంటే ప్రాథమిక సామర్థ్యాలు మెరుగుపరుస్తుందన్న భావంతో ఒక ఉపాధ్యాయుడు ఏం చేసిండంటే స్కూల్ టైం తర్వాత మరి రిమీడియల్ టీచింగ్ క్లాసెస్‌ని పెట్టడం జరిగింది. ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క చలనాత్మక చర్య అంటుండు. అంటే ఐడెంటిఫై ద కోనేటివ్ యాక్ట్ ఆఫ్ టీచర్ అంటుండు ఇక్కడ. ఏం చేసిండు మరి? లోప నివారణ తరగతులను నిర్వహించడం, కండక్టింగ్ ఆఫ్ రిమీడియల్ క్లాసెస్. ఆయన చేసినటువంటి చలనాత్మక చర్య ఏంటి? అంటే ఏం పని చేసిండు అన్నట్టు ఇక్కడ. సో, ముందుగానే అనుకున్నాడు. అడిషనల్‌గా పిల్లవాడిని సపోర్ట్ చేయడానికి కొరకు అని అంటుండు గనక మరి తక్కువ సాధన గలటువంటి పిల్లవాడు గనక ఆయన కొరకు స్పెషల్ రిమీడియల్ క్లాసు తీసుకోవడం జరిగింది. ఆ చర్యను చలనాత్మక చర్య అని అడగడం జరిగింది. ఇది చాలా తిప్పి తిప్పి అడిగిండు గాని చూస్తే సింపుల్ క్వెషనే ఉన్నది. నెక్స్ట్ క్వెషన్ తీసుకుంటే బోధనా అభ్యసన ప్రక్రియ నిర్వహణకు అనువుగా లేని ఉపాధ్యాయుల ఆచరణను గుర్తించండి అంటుండు ఇక్కడ. బోధనా అభ్యసన ప్రక్రియ నిర్వహణకు అనువుగా లేని ఉపాధ్యాయుల ఆచరణను నాట్ సూటబుల్ ఫర్ కండక్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. చాలాసార్లు ఈ తెలుగు ట్రాన్స్‌లేషన్ లోపట కొంచెం అచ్చ తెలుగు వాడేసిన సందర్భం లోపల మనకు కన్‌ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది గనక ఇంగ్లీష్ వెర్షన్ తప్పకుండా చూడండి. ఐడెంటిఫై ద ప్రాక్టీస్ ఆఫ్ టీచర్ దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ కండక్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్‌కి సూటబుల్ కానటువంటి దాన్ని గుర్తించండి అంటుండు ఇక్కడ. ఏమంటుండు? అది టీచింగ్ న్యూ కాన్సెప్ట్ ఇన్ ఐసోలేషన్. మరి ఐసోలేషన్‌లో కొత్త భావాలను బోధించడం అనేది కరెక్ట్ కాదు. అందుకే దాన్ని తీసేయడం జరిగింది. మిగతా అన్నీ కరెక్టే ఇవి. ఏంటి? అభ్యసన అనుభవాలను ప్రస్తుత పరిస్థితికి అనుసంధానించాలి. అది తప్పకుండా చేయాల్సిందే.
సరైన పరిపుష్టిని మరియు పునర్బలనాన్ని అందించాలి. అది అవసరమే. చేయడం ద్వారా విద్యార్థులు నేర్చుకునేలా చేయడం. సో, ఇక్కడ కానిది అన్నప్పుడు మరి మిగతా 3 ఎందుకు చదువుతున్నానంటే, ఈ కానిది ఎలాగూ గాదు. అయ్యే వాటిని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ఇలాంటి క్వెషన్ వచ్చినప్పుడు మనం గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది గనక దీన్ని చదువుతున్నాను. 22 తీసుకుంటే మరి దీనిలో ఒక 2 లేదా 3 పేపర్‌లో వచ్చినటువంటి క్వెషన్‌లని ఒకటి వీడియోలో చేద్దాం అనుకుంటున్నాం గానీ, అక్కడక్కడ అవసరమైన చోట ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేసరికి చాలా టైం తీసుకుంటుంది. సో, అయినప్పటికి గూడా ఇది 1, 2, 3 వీడియోల రూపంలో వీటినన్నిటిని కంప్లీట్ చేద్దాం. ఓల్డ్ క్వెషన్స్ అన్నిటిని సైకాలజీకి సంబంధించినయి. కొన్ని దాంట్లో తెలుగు కంప్లీట్ చేద్దాం. ఇంకొన్ని వాటి ద్వారా ఇంగ్లీష్ కంప్లీట్ చేద్దాం ఇట్లా. సో, తప్పకుండా ఈ ఓల్డ్ పేపర్స్ అనేటివి మాత్రం గ్యారంటీగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. క్రింది వాటిలో సమయం గడిచే కొద్దీ మర్చిపోయే అవకాశం ఉన్న వాటిని గుర్తించండి. టైం గడిచిన కొద్దీ మర్చిపోయే అవకాశం ఉందట. మాట్లాడడమా? ఈత కొట్టడమా? కారు నడపడమా? మరి అవగాహన లేకుండా నేర్చుకున్నటువంటి విషయమా? ఇది కరెక్ట్. అవగాహన లేకుండా నేర్చుకున్న విషయం కూడా ఎక్కువ రోజులు గుర్తుండది. ఇక ఈత, కారు నడపడం అనేది, మాట్లాడడం అనేది దానికి ఎప్పుడూ మర్చిపోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న ఈత సడెన్‌గా గూడా మరి నీళ్ళలో దునికినప్పుడు అదే వస్తది. నెక్స్ట్ క్వెషన్ మ్యాచ్‌లో తన జట్టును గెలిపించడానికి అన్ని ఓవర్లు ముగిసే వరకు క్రీజులో ఉండాలని గ్రహించిన క్రికెటర్ జాగ్రత్తగా ఆడాడు. ఇక్కడ క్రికెటర్ ఈ విధమైన ప్రేరణ పొందాడు. ప్రేరణకు సంబంధించినటువంటి క్వెషన్ ఇది. సో, చాలా వరకు ఈ పేపర్‌లో లెంతీగా ఉన్నవి. అప్లైడ్ క్వెషన్స్ చాలా లెంతీగా ఇవ్వడం జరిగింది క్వెషన్‌లు. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఉన్నది. మ్యాచ్‌లో తన జట్టును గెలిపించడానికి ఏం చేసిండు ఆయనే? అన్ని ఓవర్లు ముగిసేదాకా క్రీజులో ఉండాలని గ్రహించిండు. సో, జాగ్రత్తగా ఆడిండు. మరి ఎటువంటి ప్రేరణ పొందాడు? బహిర్గతం, అంతర్గతం మరి బహిర్గతం. ఎటువంటి ప్రేరణ లేదు. అంతర్గతం. సో, ఇక్కడ ఆయనే పర్సనల్‌గా దీన్ని తీసుకోవడం జరిగింది. అంతర్గతంగా అతనికతనే ప్రేరణ పొందిండు. మరి జట్టుని గెలిపించడానికి నాకు అవసరము అని చెప్పిండు గనక అది అంతర్గత ప్రేరణ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ తీసుకుంటే ఉపాధ్యాయురాలు తన విద్యార్థి స్నేహపూర్వకంగా, తెలివిగా, జాగ్రత్తగా, ఉత్సాహంగా, నిజాయితీగా ఉంటాడని వివరించారు. సో, ఉపాధ్యాయురాలు ఏమన్నది? తన విద్యార్థి మరి ఫ్రెండ్లీగా ఉంటాడు, తెలివిగా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడని వివరించడం జరిగింది. ఉపాధ్యాయురాలు వివరించినటువంటి అంశం ఏంటి మరి? ఇవన్నీ చెప్పిండు విద్యార్థి గురించి ఉపాధ్యాయురాలు చెప్పడం జరిగింది. మరి అవన్నీ దేనికి సంబంధించినటువంటి ఇండైరెక్ట్‌గా అడగడం చూసిండు. ఈ లక్షణాలన్నీ దేనికి సంబంధించినయి అంటుండు. అంటే సహజ సామర్థ్యంలోకొత్తాయా? మూర్తిమత్వంలోకొస్తాయా? అభిరుచిలోకొస్తాయా? సృజనాత్మకతలోకొస్తాయా? సో, కొంచెం తెలివిగా అడగడం జరిగింది చూడండి. సో, ఇవన్నీ చెప్తుండు అంటే ఏం చెప్తుండు? ఆ పిల్లవాడి మూర్తిమత్వం గురించి ఆ ఉపాధ్యాయులు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ సహజ సామర్థ్యం అంటే ఏదో కొన్నిటి గురించి వస్తది. సో, ఇక్కడ తెలివి, స్నేహం, జాగ్రత్త, ఉత్సాహం, నిజాయితీ అన్నీ ఉన్నాయి గనక ఆయన మూర్తిమత్వం గురించి చెప్పడం జరిగింది. సో, ఇట్లా అప్లైడ్‌గా అడుగుతుండు గనక సో, ఓవరాల్‌గా ఫస్ట్ మన కాన్సెప్ట్ తెలిసుండాలి. ప్రతి చాప్టర్ లోపట ప్రతి టాపిక్ మీద మెయిన్ కాన్సెప్ట్ అనేది మనకు బాగా అర్థమైందనుకుంటే, ఇట్లా క్వెషన్‌లు ఏ విధంగా తిప్పడిగినా గూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇది మనకు అవసరము. సో, మనం ఇంతకుముందు చేసినటువంటి అన్ని టాపిక్‌ల మీద చేసినటువంటి సైకాలజీ వీడియోలున్నవి. వాటిని చూడడం ద్వారా మీకేమవుతదంటే, మాక్సిమం ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్పొస్తది ఫస్టు. దాని ద్వారా ఇట్లాంటి క్వెషన్‌లు ఆన్సర్ చేసేయడానికి ఈజీగుంటది. సో, ఫాలో కండి. సో, ఫ్రీ నోట్సు, పీడీఎఫ్, ఇతర అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానెల్‌లో తప్పకుండా జాయిన్ కండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. కార్ల్ రోజర్స్ హ్యూమనిస్టిక్ అప్రోచ్ ప్రకారం చికిత్సకుడి పాత్ర. ది రోల్ ఆఫ్ థెరపిస్ట్ యాస్ పర్ ద హ్యూమనిస్టిక్ అప్రోచ్ ఆఫ్ రోగర్స్. కార్ల్ రోజర్స్ యొక్క ఏంటిది ఆయన అప్రోచ్ ఏంటిది? హ్యూమనిస్టిక్ అప్రోచ్ ఆయనది. దాని లోపట చికిత్సకుడి పాత్ర ఏమిటి? థెరపిస్ట్ ఎవరైతే థెరపీ చేస్తారో ఆయన పాత్ర ఏంటిది? బోధకుడు, ఫెసిలిటేటర్, డైరెక్టర్, అనలిస్ట్. సో, ఆయన కేవలం సౌకర్యకర్తగా, ఫెసిలిటేటర్‌గా మాత్రమే ఉంటాడు. దేనిలో? హ్యూమనిస్టిక్ అప్రోచ్ ఆఫ్ కార్ల్ రోజర్స్ లోపట. ఎవరు? థెరపిస్ట్. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థుల్లో క్రింది అంశాలను గమనించాడు. వ్యక్తంతర్గత, వైయక్తిక భేదాలను సూచించే స్టేట్మెంట్‌ను గుర్తించండి. తన విద్యార్థులలో ఓ టీచర్ ఇవి గమనించిండు. టీచర్ అబ్జర్వ్డ్. ఏం అబ్జర్వ్ చేసిండు?
ఇక్కడ చూడండి ఇండివిజువల్ డిఫరెన్సెస్ని అబ్జర్వ్ చేసిండు. అది వ్యక్తి అంతర్గత అంటుండు. దాన్ని ఏమంటాడంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. దీని ఇంగ్లీష్ టర్మ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. దానికి సంబంధించి కిందిది గమనించండి అంటుండు ఇక్కడ. సో ది ఆన్సర్ ఈజ్ విద్యార్థి విద్యా సంబంధ కృత్యాల కంటే సహపాఠ్య కృత్యాలపై అధిక ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇక్కడ ఏమంటుండే ఇక్కడ. సో ఇక్కడ చూడండి అడిగింది ఏంటంటే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అన్నాడు. అంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటున్నాడు. అంటే వేరేలతో పోల్చుకోవడం కాదు, తనలో తానే అన్నట్టు ఇక్కడ. ఈ ఫస్ట్ తీసుకుంటే ఇతర విద్యార్థుల కంటే ఈ విద్యార్థి అధిక నాయకత్వ నైపుణ్యాలు అంటే ఇతరులతో పోల్స్తుండు. నెక్స్ట్ విద్యార్థి అతని వయస్సు విద్యార్థులతో పోలిస్తా అంటుండు. అది కూడా లేదు, అంతర్గతంగా ఆయన కనుక. ఇది థర్డ్ది కూడా అట్లే ఉన్నది. సో ఏంటంటే ఇక్కడ విద్యార్థి విద్యా సంబంధ కృత్యాల కంటే సహపాఠ్య కృత్యాలపై అధిక ఆసక్తి చూపించడం జరుగుతుంది. అంటే తను ఏం చేస్తుండు ఇక్కడ, ఒక వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలను కలిగి ఉన్నాడు కనుక తన లోపల తానే ఇంట్రా అంటుండే ఇక్కడ. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇతరులతో పోల్చుకోవడం కాదు. సో ఎంత పెద్ద పెద్ద సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది చూడరి. సో చాలా టైం తీసుకుంటుంది కనుక కాన్సెప్ట్ మీద ఫస్ట్ ఫుల్ గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ వర్డ్ అసోసియేషన్, క్లస్టర్ అసోసియేషన్ మరియు పెయిడ్ అసోసియేషన్ అనే పరీక్షలు దీన్ని మాపనం చేయుటకు ఉపయోగపడతాయి. ఏమున్నది? ది టెస్ట్ వర్డ్ అసోసియేషన్, క్లస్టర్ అసోసియేషన్, పెయిడ్ అసోసియేషన్. మరి దేనికి వాడతారు? ఏది మెజర్ చేయడానికి వాడతారు? దేన్ని మాపనం చేయడానికి వాడతారు? స్మృతి, అభ్యసనం, విస్మృతి, ఆలోచన. సో ఆలోచన కాదు, విస్మృతి కాదు, అభ్యసనం. స్మృతిని చేయడానికి కొరకు వాడతారు. పద సంసర్గం, ఇదేమంటారు? వర్డ్ అసోసియేషన్ అంటే. అందుకే ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు బైలింగ్వల్నే మనం చెప్పడం జరుగుతుంది. సో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో రెండు వినడానికి ప్రయత్నం చేయండి, ఇక్కడ చదవడానికి ప్రయత్నం చేయండి. వర్డ్ అసోసియేషన్, పద సంసర్గం అంటాడు ఇక్కడ ఇట్లా. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే వైగాట్స్కీ ప్రకారం స్వీయ నియంత్రణ కోసం భాషను ఉపయోగించడాన్ని ఇలా అంటారు. స్వీయ నియంత్రణ కోసం భాషను ఉపయోగించడానికి జరిగింది ఎక్కడ? వైగాట్స్కీ ప్రకారం. మరి దాన్ని ఏమంటారు? సో ప్రైవేట్ స్పీచ్, అహంకేంద్రీకృత భాషణం, పరిపక్వ భాషణం, సాంఘిక భాషణం. దీన్ని ఏమంటారంటే వ్యక్తిగతంగా కనుక ప్రైవేట్ స్పీచ్ అంటారు, వ్యక్తిగత భాషణం. ఏంటి ఇక్కడ? సెల్ఫ్ రెగ్యులేషన్ అంటుండే ఇక్కడ. యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ సెల్ఫ్ రెగ్యులేషన్. ఇంగ్లీష్లో చూడండి ఈజీగా ఉంది. మరి లాంగ్వేజ్ని ఎట్లా యూజ్ చేసుకున్నాడు? తనకు తాను సెల్ఫ్ రెగ్యులేషన్ కొరకు యూజ్ చేసుకున్నాడు కనుక మరి దాన్ని ఏమనుకుంటున్నాడు? వ్యక్తిగత భాషణ, ప్రైవేట్ స్పీచ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే అభ్యసనంలో అవగాహన, వివేచన పాత్రను నొక్కి చెప్పిన అభ్యసన సిద్ధాంతాన్ని గుర్తించండి. అభ్యసనం లోపల ఏం చేస్తుండు? అండర్స్టాండింగ్, రీజనింగ్, వీటిని రెండిటి గురించి ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పడం జరిగినటువంటిది. అభ్యసన సిద్ధాంతం ఏది? అవగాహన, వివేచన పాత్ర ఉండాలి దానిలో. యత్న దోషం కాదు, మరి శాస్త్రీయ నిబంధనం కాదు, కార్యసాధనం కాదు. మరి అయినది ఏంటిది ఇక్కడ? అంతర్దృష్టి అభ్యసనం. దీని లోపలనే చుట్టూ ఉన్న పరిస్థితులు అంతా అవగాహన చేసుకోవాలి. మరి అక్కడ ఉన్నటువంటి వనరులను కూడా అంచనా వేయగలగాలి. తన వివేచనతోటి సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సి ఉంటుంది కనుక ఇది అంతర్దృష్టి అభ్యసనం. ఎక్కువ డీప్గా వెళ్ళట్లేదు. ఐసీటీ హెల్ప్స్ ఇన్. ఐసీటీ దీనిలో సహాయం చేస్తుంది. దేనిలో? చూడండి, మరి ఇవన్నీ అవసరం లేని వాటిని పక్కన పెడదాం. సో స్వీయ వేగవంతమైనటువంటి అభ్యసనం, సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్. స్వీయ వేగవంతమైన అభ్యసనం, మనకు మనమే సొంతంగా స్పీడ్గా నేర్చుకోవాలని అనుకుంటే ఐసీటీ మనకు చాలా సహాయం చేస్తుంది. సో ఇది మరి సైకాలజీకి సంబంధించినటువంటి బిట్లు.